దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఆసా అనే ఒక రాజు గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. ఎవరండి? ఆస. ఎవరైనా ఒక రాజు. ఆసా అనే ఒక రాజు. హీ వాజ్ ద డిసెండెంట్ ఆఫ్ డేవిడ్ ద కింగ్. దావీదు యొక్క వంశావళికి సంబంధించిన వాడు. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దావీదు గారి ముని మనవడు. ఎవరండి? దావీదు గారి ముని మనవడు, డిసెండెంట్ అంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే దావీదు కుమారుడి పేరేం పేరు? ఎంతమంది అని చెప్పాలండి? ఒక్కలా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? సరే, దావీదు తర్వాత రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఎవరు చెప్పండి? సొలొమోన్. సొలొమోన్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? అది కూడా మీరే చెప్పండి అంటారా? సొలొమోన్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? సొలొమోన్ అనే పేరుకి అర్థం సమాధానం అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి అర్థం? సమాధానం. ఎందుకు ఆ పేరు పెట్టారంటే దావీదు టైంలో అసలు సమాధానం లేదు, అన్ని యుద్ధాలే. దావీదు గారి టైంలో అన్ని యుద్ధాలు, చుట్టుపక్కల నలుదిశల శత్రువులతో అంతా పోరాటమే. పాపం దావీదు గారి జీవితం అంతా, దావీదు గారి లైఫ్ అంతా యుద్ధాలే, నెమ్మది లేదు. అందుకని దేవుడు ఏమన్నారంటే, బాబు నువ్వు మందిరం కట్టాలని ఉద్దేశం కలిగి ఉన్నావు, మంచి ఉద్దేశం అది, నేను కాదంటలేదు. కాకపోతే నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, భయంకరంగా రక్తాన్ని ఒలికించావు, శత్రువులతో యుద్ధాలు చేసి రక్తాన్ని ఒలికించిన చేతులు. అందుకని నువ్వు కాదు కానీ నీ గర్భవాసమున పుట్టబోయే ఒక వ్యక్తి నా మందిరాన్ని కడతాడు. అతని టైంలో రాజ్యంలో సమాధానం కలుగుతుంది, నెమ్మదిగా ఉంటుంది రాజ్యం, చుట్టూ ఇక శత్రువు భయం ఉండదు, శత్రువులందరినీ నేను లయపరుస్తాను, శత్రువులందరితో నేను సమాధానాన్ని ఇస్తాను, సరిహద్దుల్లో సమాధానం ఇస్తాను. అందుకని అతనికి సొలొమోన్ అనే పేరు పెట్టు అన్నాడు. అంటే అర్థం ఏంటి? సమాధానం ఇస్తాను కదా, అందుకని అతనికి సమాధానం అనే పేరు పెట్టు అన్నాడు. సొలొమోన్కి ఇంకొక పేరు కూడా ఉంది, అది ఎదిద్యా. ఎదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. సరే, సొలొమోన్ కుమారుడి పేరేంటి? ఓ మై గాడ్, హౌ కెన్ ఐ సే ద ఆన్సర్ మై డియర్ పాస్టర్? సరే, సొలొమోను తర్వాత రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరు? రెహబాం. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, జండు బామ్ అని గుర్తుపెట్టుకొని, బాగా గుర్తుంటుంది ఈ పేరు. ఏ బాము? రెహబాం. రెహబాముకి అపోజిషన్ ఎవరు? ఆయన కూడా బామే, యెరోబాం. ఇంగ్లీష్లో జెరోబామ్ అంటారు. ఆయన బామే, ఈయన బామే, కాబట్టి ఆయన రెహబాము, ఆయన యెరోబాం. రెహబాము కుమారుడి పేరేంటి? నన్నే అడగాలి ఆ క్వశ్చన్లన్నీ అన్నట్టు చూస్తున్నారు మీరు. రెహబాము కుమారుడి పేరేంటి? అబియా. రెహబాము కుమారుడి పేరేంటండి? నేను చెప్పినప్పుడన్నా చెప్పండి అమ్మా. అబియా. ఆ అబియా కుమారుడి పేరే ఆసా. ఇప్పుడు ఏమవుతాడు ఆయన? కుమారుడి కుమారుడి కుమారుడు, కుమారుడి కుమారుడు మనవడు, ఆ కుమారుడి కుమారుడు ముని మనవడు కదా. ఇప్పుడు ఆసా ఎవరంటే దావీదు గారి ముని మనవడు అన్నమాట. ఓకే, టాపిక్లోకి వస్తే సొలొమోను, రెహబాము దేవునికి ప్రారంభంలో ఇష్టంగానే జీవించారు, కానీ
రాను రాను చెడిపోయారు. ఆరంభం బాగానే ఉంది కానీ ముగింపు బాగాలేదు. కానీ అసలు నిజంగా అసలు కొన్నిసార్లు అర్థం కాదు. అసలు నీ కడుపును పుట్టాల్సినోడు కాదమ్మా అంటారు కదా. అంటే అది దుర్మార్గతను బట్టి అంటారు, మంచితనాన్ని బట్టి అంటారు. అసలు మా ఫ్యామిలీలో పుట్టాల్సిన వాళ్ళు కాదు అంటే మంచితనాన్ని బట్టి అంటారు, చెడుతనాన్ని బట్టి కూడా అలానే అంటారు. నువ్వెట్ట పుట్టావురా నా కడుపున, అసలు నువ్వెట్ట పుట్టావురా ఆ తండ్రి కడుపున, ఆ తల్లి కడుపున. అంటే ఆ తల్లి ఏమో తల్లిదండ్రులు ఏమో చాలా మంచిగా ఉంటారు, పిల్లలేమో దుర్మార్గుల్లాగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులేమో చెడ్డగా ఉంటారు, పిల్లలేమో బంగారం. దేవుడికి స్తోత్రం. కొన్ని చోట్లేమో తల్లిదండ్రులు చెడ్డోళ్ళే, పిల్లలు చెడ్డోళ్ళు. కొన్ని చోట్ల తల్లిదండ్రులు మంచోళ్ళు, పిల్లలు మంచోళ్ళు. ఇప్పుడు రెహబాము దేవునికి విరోధంగా జీవించిన వ్యక్తి. కానీ అతని కడుపున పుట్టిన అబీయా ఉన్నాడు చూసారా, ఎంత ఎంత దేవునికి ఇష్టకరంగా జీవించాడంటే నిజంగా అసలు తన జీవితం గురించి చదివేటప్పుడు ఒక పదం ఉంటుందండి, ఒక లైన్, ఒక వర్స్. నేను చాలా ఎంకరేజ్ అవుతాను వచనం చదివేటప్పుడు. ఏంటో తెలుసా, అబీయా బ్రతికి ఉన్నంత కాలం అంట శత్రు రాజులు బలాన్ని పొందలేదని రాసి ఉంటుందండి. ప్రైజ్ గాడ్, వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. చదవండి అన్నమాట. 13th chapter verse 20. దినవృత్తాంతములు 2వ గ్రంథం 13:20. అబీయా బ్రతికిన కాలమున యెరోబోము మరలా బలము పొందలేదు. ప్రైజ్ ది లార్డ్. డోంట్ టేక్ ఇట్ ఇన్ ఫిజికల్ సెన్స్. ఏదో భౌతికంగా తీసుకోవద్దు కానీ స్పిరిచువల్ సెన్స్లో ఆలోచించండి. అబీయా బ్రతికినంత కాలం, యెరోబాము అంటే ఎవరు చెప్పాను కదా, శత్రు అని, ఎనిమి. శత్రువు మరలా ఇక బలాన్ని పొందలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్పిరిచువల్ సెన్స్లో ఆలోచించండి, కరెక్ట్గా తగలాల్సిన చోట తగిలిద్ది. స్పిరిచువల్ సెన్స్లో ఆలోచించండి, కరెక్ట్ పాయింట్ తగిలిద్ది మీకు. శత్రువు ఇంకా మరలా బలాన్ని పొందలేదంటండి. అబీయా బ్రతికిన కాలం అంతా ఎంత స్పిరిచువల్ మ్యాన్ ఒకసారి ఆలోచించే. ఎంత ప్రేయర్ఫుల్, ఎంత స్పిరిచువల్, ఎంత ఫెయిత్ఫుల్, ఎంత పవర్ఫుల్. ఆయన బ్రతికినంత కాలం ఇక శత్రువు మళ్ళీ బలాన్ని తీసుకోలేకపోయాడంట, మళ్ళీ ఇంక బలాన్ని పొందుకోలేకపోయాడంట. స్పిరిచువల్గా ఆలోచిస్తే అబీయా వలె మనం స్పిరిచువల్గా ఉంటే, ఆత్మీయంగా ఉంటే, ప్రేయర్ఫుల్గా ఉంటే, ఫెయిత్ఫుల్గా ఉంటే, నువ్వు బ్రతికినంత కాలం నీకు విరోధంగా ఏ సాతాను శక్తులు బలాన్ని ఇక పొందలేవు. ఏ శత్రువు ఇంకా నిలబడలేడు. ఏ శత్రువు ఇంకా మళ్ళా నీకు అగెనెస్ట్గా బలాన్ని తీసుకోలేడు. దేవునికి స్తోత్రం. ఈరోజు శత్రువు మనపై బలాన్ని పొందుతున్నాడు, జయాన్ని పొందుతున్నాడు. గల కారణం అవర్ స్పిరిచువల్ వీక్నెస్, మన ఆత్మీయ బలహీనతే దానికి గల కారణం. ఆత్మీయంగా మనం బలహీనంగా ఉంటున్నాం కాబట్టి శత్రువు మనపై బలాన్ని పొందుతున్నాడు, జయాన్ని పొందుతున్నాడు. అబీయా లైఫ్లో శత్రువు ఇంకా మరలా బలాన్ని పొందుకోలేదు. అలాంటి కృప మనకు కలుగునుగా కేస్తున్నాము. బిలీవ్ అండ్ రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అలాంటి కృప యేసు నామములో నాకు కలుగునుగాక అని చెప్పుకోండి. అలాంటి కృప యేసు నామములో నాకు కలుగునుగాక. అలాంటి కృప యేసు నామములో నాకు కలుగునుగాక. మరలా ఇంకా నీకు ఎగనెస్ట్గా ఉన్న నీ స్పిరిచువల్ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఉందో అది ఇంకా మళ్ళీ బలం పొందకూడదు నీకు ఎగనెస్ట్గా. ఆమేన్. నీ ఆత్మీయ జీవితానికి శత్రువులుగా ఎవరైతే ఉన్నారో లేదా ఏదైతే ఉందో అది మళ్ళా ఇంకా స్ట్రెంగ్త్ పొందకూడదు నీకు ఎగనెస్ట్గా. అది అణగదొరకబడాలి. నువ్వు బ్రతికినంత కాలం అది అణగదొరకబడాలి, అది పడద్రోయబడాలి,
అది నీ కాళ్ళ క్రింద చితక త్రొక్కబడాలి యేసు నామములో. అలాంటి గ్రేట్ విక్టరీ దేవుడు మన జీవితంలో అనుగ్రహించునుగాక. ఎంత కాన్ఫిడెన్సో తెలుసా అబియాకి. వస్తా ఆశా దగ్గరికి మళ్ళీ వస్తా. అసలు వాళ్ళ నాన్న గురించి చెబుదామని కాసేపు. అసలు ఎంత ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆయనకి, ఓ మై గాడ్, అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఆ కాన్ఫిడెన్స్ చెప్తా. అది కూడా ఎంత కాన్ఫిడెన్స్ అంటే, అబియా రాజు దగ్గర 4 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఎంతమంది అమ్మా? చెప్పినాకన్నా చెప్పండి అమ్మా. 4 లక్షలు. శత్రువు ఎవరు? యరొబాము. యరొబాము దగ్గర 8 లక్షల మంది ఉన్నారు. అంటే ఎగ్జాక్ట్లీ డబల్. అబియా దగ్గర ఏమో 4 లక్షల మంది సైన్యం ఉంటే యరొబాము దగ్గర 8 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఏమండి, ఎవరన్నా భయపడతారా? భయపడరా? 8 లక్షల మంది సైన్యంతో 4 లక్షల మంది సైన్యం మీదికి ఒక రాజు వస్తున్నప్పుడు ఈ 4 లక్షల మంది సైన్యం ఉన్న రాజుకి భయం వేస్తుందా ఇదా? చెప్పండి, వేసేది కదా. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, 8 లక్షల మంది సైన్యం పెట్టుకొని అబియా మీదికి యరొబాము వస్తే, యరొబాము నోట నుండి వస్తున్న ధైర్యంతో కూడిన, కాన్ఫిడెన్స్తో కూడిన, ఫెయిత్తో కూడిన మాటలు ఏంటో తెలుసా? యరొబామ్, నువ్వు 8 లక్షల మందితో నా మీదకి వచ్చినా నువ్వు నా పైన జయాన్ని పొందలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. 8 లక్షల మంది సైన్యంతో నువ్వు నా మీదకి వచ్చినా నువ్వు నా పైన జయాన్ని పొందలేవు. ఏమంటే డైలాగులు చెప్పడం వేరు, పనులు చేయటం వేరు కదా. ఏం డైలాగ్ ఎవరైనా చెప్తారు, కానీ ఎగ్జాక్ట్గా ఆయన ఏదైతే చెప్పాడో అదే జరిగింది. అంటే ఇది కేవలం ఏదో పై ఊరక చెప్పిన మాటలు కాదు, ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో పలికిన మాట అది. హల్లెలూయా. సంపూర్ణమైన విశ్వాసముతోనూ ధైర్యంతో పలికిన మాట అది. ఏదో పైపైన చెప్పిన మాటలు అనుకో, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికో, ఏదో మనల్ని మనం బలపరచుకోవడానికో చెప్పిన ప్రోత్సహించే మాటలు అనుకో, జరగవయి. కానీ ఏదైతే చెప్పాడో అదే జరిగింది. చదువుదానండి 13వ అధ్యాయం 3వ వచనం. పరాక్రమశాలులను ఏర్పరచుకుని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను. చెప్పానా అమ్మా? పెన్ను కనుక మీ దగ్గర ఉంటే 4 లక్షల మంది 8 లక్షల మంది దగ్గర అండర్లైన్ చేసుకోండి. 4 లక్షల మంది 8 లక్షలు ఎగ్జాక్ట్లీ రాస్తుందండి. ఒక్కటి అటు ఇటు కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు. 4 లక్షలు 8 లక్షలు, 4 లక్షలు 8 లక్షలు. అసలు నిజంగా ఆ పొజిషన్లో ఉంటే ఎవరికైనా భయం వేస్తుందండి, గుండె జారిపోద్ది. ఏంటండి, కనీసం ఒక 10,000 20,000 ఎక్కువ ఉంటే ఎట్లా ఒకట్లా ధైర్యం చేసి వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ డబల్. అంటే ఒక్కొక్కడు ఇద్దరిని చంపాలి. ఒక్కొక్కడు ఇద్దరిని చంపితే కానీ శత్రువుపై మనం విజయాన్ని పొందలేం. ఒకరితో ఫైటే చాలా తీవ్రంగా ఉంటుంది. మరి ఇద్దరిని ఒకడు ఓవర్కమ్ చేయాలంటే చాలా కష్టమే. కానీ అసలు ఏంటి, ఆయనకు అసలు భయమే లేదు. అసలు ఓడిపోతానన్నా అసలు భయం కానీ, అసలు దిగులు కానీ, చింత కానీ ఏమీ లేదు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. 13వ అధ్యాయం 12వ వచనం. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చెయ్యకుడి, చేసినను మీరు జయమొందరు. అక్కడ రాసుంటుంది, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకుడి, చేసినను మీరు జయమొందరు. చెప్పానా? ఏమన్నాడు? మీరు యుద్ధం చేయమాకండి, యుద్ధం చేసిన మీరు
జయాన్ని పొందరు. ఎంత కాన్ఫిడెన్స్ అండి! అసలు ఓడిపోతానన్న భయం ఆయనకు అసలు లేదు. అయితే ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కాన్ఫిడెన్స్, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అదే వచనంలో చదివితే మనకు క్లియర్గా మనకు అర్థమైద్ది. ఆలోచించుడి. దేవుడు మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఈయన ధైర్యం? ఏంటి ఈయన కాన్ఫిడెన్స్? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ ఈజ్ విత్ us. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మాకు అధిపతిగా ఉన్నాడు. అది ఆయన కాన్ఫిడెన్స్. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీతో ఉంటే ఎంత శత్రు పోరాటాలైనా, ఎన్ని గాలి తుఫానులైనా నీలో కూడా ఇలాంటి కాన్ఫిడెన్స్ని నింపుతాడు. నీకు కూడా ఇలాంటి ధైర్యాన్ని ప్రభు ఇస్తాడు. పోరాటాలు ఉండవని నేను చెప్పను, ఉంటాయి. ఉన్నా సరే నీలో ఏముంటుంది? కాన్ఫిడెన్స్. అబియా హార్ట్లో ఉన్న కాన్ఫిడెన్స్ నీ హార్ట్లో కూడా నింపుతాడు. ఎలాంటి డిఫికల్టీస్, ఎలాంటి ఛాలెంజెస్ నీ లైఫ్లో ఎదురైనా నీ హార్ట్లో మాత్రం ఒక కాన్ఫిడెన్స్, నా దేవుడు నాతో ఉన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు కాంకర్. నేను జయించబోతున్నాను. ఆ శత్రువు ఎట్టి పరిస్థితుల్లో నాపై విజయాన్ని పొందలేడు. బికాస్ ద లార్డ్ ఈజ్ విత్ మే. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడన్న కాన్ఫిడెన్స్ ఈయనలో ఉంది కాబట్టే శత్రువుపై నేను జయాన్ని పొందుతానన్న కాన్ఫిడెన్స్ కూడా ఈయనలో ఉంది. శత్రువుపై నువ్వు జయాన్ని పొందుతానన్న ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం నీకు ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు నీతో ఉన్నాడన్న కాన్ఫిడెన్స్ నీలో ఉన్నప్పుడే వస్తుంది. దేవుడు నీతో ఉన్నాడన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే వెనక్కి వెళ్తున్నా. ఇప్పుడు 12వ వచనం, మీ మీద ఆర్భాటం చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమొందరు. ప్రైజ్ గాడ్. 12th వర్స్లో మీరు చూస్తే, మీ మీద ఆర్భాటం చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారబ్బా. హల్లెలూయా. మీ మీద ఆర్భాటము చేయుటకై, ఆర్భాటం, మీ మీద ఆర్భాటం చేయడానికి బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమై ఉన్నారు. ఆమేన్. దీన్ని 2 కోణాల్లో చెప్పుకోవచ్చు. యాజకులు అంటే దైవజనులు. యాజకులు అంటే దైవజనులు. బోరా అంటే ప్రార్థన. మా కొరకు ఆర్భాటము చేయడానికి, దేవుని సన్నిధిలో మా జయ జీవితం కొరకు నిరంతరము ప్రార్థించడానికి యాజకులు మా పక్షంగా ఉన్నారు. కాబట్టే మాకు జయము ఖచ్చితంగా వస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీ కొరకు నిరంతరము దేవుని సన్నిధిలో బూరలు ఊదునట్టి, ప్రార్థన చేయునట్టి యాజకులు, దైవజనులు మీ పక్షంగా ఉన్నప్పుడు మీకు ఎల్లప్పుడూ జయమే. మీరు భయపడవలసిన అవసరం లేదు. అంటే మేము బోర్లు ఊదుతూ ఉంటాం, మీరు పడుకొని నిద్రపోండి అని కాదండి ఇక్కడ అర్థం. మేము బోర్లు ఊదుతూ ఉంటే మీరు కూడా ఊదుకుంటూ ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. హో హల్లెలూయా. ప్రశాంతంగా నిద్రపో నా ప్రాణమా, నీ పక్షముగా బోరలు ఊదినట్టు యాజకులు ఉన్నారు. నీ కొరకు బోరలు ఊదే యాజకులు ఉన్నారు. వాళ్ళు కడుపు మార్చుకొని నీ కొరకు బోర ఊదుతూ ఉంటారు. మాత్రం కడుపు నిండా గారెలు సికినేసుకొని తిని చక్కగా పడుకొని నిద్రపో నా ప్రాణమా అని మాత్రం చెప్పమాకండి మీ ప్రాణంతో. మేము ఊతాము బోర్లు మీ పక్షంగా,
మీ విజయ జీవితం కొరకు, మీ క్షేమం కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ విడుదల కొరకు, మీ జీవితంలో విజయం కొరకు, మీ జీవితంలో కాపుదల కొరకు మీ పక్షంగా మేము నిరంతరం బోరను ఊదుతూనే ఉంటాము. దేవునికి స్తోత్రం. మా ప్రార్థన మీకు కాపుదలగా మారుతుంది. మా ప్రార్థన మీ జీవితానికి విజయానికి కారణమవుతుంది. మా ప్రార్థన మీ జీవితంలో విడుదలకు కారణమవుతుంది. యాజకుడు చేసే ప్రార్థన మీ జీవితంలో దీవెనకు కారణమవుతుంది. కాదని నేను అంటలేదు, కానీ మేము ఓదాలి, మీరు ఓదాలి. ఇప్పుడు మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. ఏ కార్యక్రమం అయినా ధైర్యంగా మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా దేవుడు దాంట్లో మీకు విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే మీ పక్షంగా బోరలు ఊదినట్టు యాజకులు ఉన్నారు. మీరు ఇక భయపడాల్సిన అవసరం లేదు. మీ కొరకు ప్రార్థించడానికి దైవజనులు ఉన్నారు. మీరు విశ్వాసంతో ముందుకెళ్ళండి. విజయం మీదే అన్ని విషయాల్లో యేసు నామములో. చేతులు తామినని చెప్పండి. రెండవ కోణం ఏంటంటే 13వ అధ్యాయం 10వ వచనం 13:10. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోని సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకొక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయనకి యాజకుడు చేయాల్సిన పని యాజకుడే చేస్తున్నాడు. లేవీయుడు చేయాల్సిన పని లేవీయుడే చేస్తున్నాడు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకళ్ళ పని ఇంకొకళ్ళు చేశారనుకోండి, ఆ పని ఏమైంది? పాడైపోద్ది కదా. ఎవరి పని వాళ్ళే చేయాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ ఇంకొక కాన్ఫిడెన్స్ ఏంటంటే, దేవుడు ఎవరినైతే యాజకత్వంలో నియమించుకున్నాడో ఆ యాజకులు ఎవరైతే ఉండాలో ఆ ప్లేస్లో వాళ్ళే ఉన్నారు. ఎవరు వాళ్ళు? అహరోను సంతతి వారు. యాజకత్వం ఎవరికి ఇచ్చాడు? అహరోను సంతతికి ఇచ్చాడు. ఆరోన్. ఆ అహరోను సంతతి వారే యాజక సేవ చేస్తున్నారు. లేవైట్స్, లేవీలు ఉన్నారు కదా, యాకోబు యొక్క 12 గోత్రాల్లో గోత్రం లేవీ గోత్రం. ఆ లేవైట్స్కి ఇచ్చినటువంటి పని, ఆ లేవీయులు చేయవలసిన పని వాళ్ళే చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ సేవ క్రమంగా జరుగుతుంది. ఎవరు చేయాల్సింది వాళ్ళే చేస్తారు. భక్తి క్రమంగా జరుగుతుంది. అక్కడ చూద్దారండి 8-9 వచనాలు. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెరోబోము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్ని దేశముల జనములు చేయునట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. ఒక కోడెతోనూ 7 గొర్రె పొట్టేళ్లతోనూ తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. ప్రైజ్ ది లార్డ్. అక్కడ గమనించారా? ఆపోజిట్ సైడ్ అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను మీరు తోసేశారు. అక్కడ క్రమంగా జరుగుతుందా సేవ? జరగట్లా. ఇక్కడ జరుగుతుంది. అహరోను సంతతి వారు యాజక సేవ చేస్తున్నారు, లేవీయులు చేయాల్సిన పని లేవీయులు చేస్తున్నారు. సేవ క్రమంగా జరుగుతుంది. దేవుడు చెప్పినట్లు మేము చేస్తున్నాం. దేవుడి చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు నీ జీవితంలో నీకు దేవుడిచ్చే కాన్ఫిడెన్స్ అంతా ఇంత కాదు. ప్రైజ్ ది లార్డ్. సేవను, భక్తిని నువ్వు క్రమంగా చెయ్యవలసిన రీతిగా నువ్వు చేస్తే,
క్రమంగా చేస్తే, క్రమం తప్పకుండా చేస్తే దేవుడు నీకు అబీయాకి ఇచ్చినటువంటి ధైర్యాన్ని ఇస్తాడు. అబీయాకి ఇచ్చిన ధైర్యాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ అంటే, మాకేంటి భయం, దేవుడు ఖచ్చితంగా మాతో ఉన్నాడు. ఎందుకని? మేము చేయాల్సిన పని చేస్తున్నాం. యాజకులు చేయాల్సిన పని యాజకులే చేస్తున్నారు. లేవీలు చేయాల్సిన పని లేవీలే చేస్తున్నారు. మీరు యాజకులను త్రోసేశారు, లేవీలను త్రోసేశారు, యెహోవాను విసర్జించారు. మేము దేవుని సేవను దేవుడు చెప్పినట్టే చేస్తున్నాం, ఆయనకి ఇష్టమైనట్లే చేస్తున్నాం, క్రమమైన భక్తి చేస్తున్నాము, దేవునికి ఇష్టమైన భక్తి చేస్తున్నాం, ఆయన చిత్తానుసారమైన భక్తి మేము చేస్తున్నాం. కాబట్టి మా దేవుడు మాకు తోడై అధిపతిగా ఉన్నాడు, అందులో సందేహమే లేదు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం యథార్థమైన భక్తి చేస్తామో, క్రమమైన భక్తి చేస్తామో, దేవుని చిత్తానుసారమైన భక్తి చేస్తామో, ఏ లోపాలు లేని భక్తి చేస్తామో, ఎప్పుడైతే మనం పవిత్రమైన భక్తి చేస్తామో, ఆ కాన్ఫిడెన్స్ దేవుడు మనకు నింపుతాడు. అబీయాకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ అంటే, దేవుని సేవ దేవుడు చెప్పినట్లే అక్కడ చేస్తున్నారు. దేవుని సేవను దేవుడు చెప్పినట్టే చేస్తున్నారు. ఎవరిని చేయమన్నారో వాళ్ళే చేస్తారు. అని ఒక్క మాటలో చెప్పాలంటే, వీరు దేవుని మాట వింటున్నారు, వాళ్ళు దేవుని మాట వినట్లేదు. దేవుని మాటను వింటే, లోపం లేని భక్తి చేస్తే, యథార్థమైన భక్తి నువ్వు చేస్తే, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే నీ జీవితంలో ఎక్కడ పాపమునకు నీ హృదయములో నువ్వు లక్ష్యము చేయక, చోటివ్వక, పవిత్రత కలిగి నువ్వు బ్రతికితే, అబీయాకి ఇచ్చిన ధైర్యాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అబీయాకి ఇచ్చిన విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అవునా కాదా అండి? కరెక్ట్గా మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో మనకి కాన్ఫిడెన్స్ వచ్చేసిద్దా లేదా? తప్పకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎక్కడన్నా తేడా చేసావనుకో, కొడతా ఉంటుంది ఎక్కడో. నువ్వేదో తేడా చేసావు, అందుకనే దేవుడు నీకు సహాయం చేయట్లేదు. ఏదైనా తేడా చేసావనుకో భక్తిలో, ఏం పోయిద్ది? ముందు కాన్ఫిడెన్స్ పోయిద్ది. తేడా చేసావంటే భక్తిలో నువ్వు అట చేసావు ఇట చేసావు, ఇంక దేవుడు నీ ప్రార్థన ఆలకిచ్చడు, నీ జీవితంలో కార్యం చేయడు, నిన్ను దీవించడు. అబ్బా, ఇక సైతాన్ గాడు రంగంలోకి దిగుతాడు ఇంకా మనల్ని ఫుట్బాల్ ఆడుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే ఏ రోజైనా నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని ఎప్పుడన్నా దేవుడు అన్నాడా? దేవుడు ఎప్పుడు అన్నాడండి? కాకపోతే నువ్వు చేసిన క్రియలను బట్టి ఆయన కోపం వస్తుంది, రాదని నేను చెప్పట్లేదు. కానీ ఎప్పుడైనా ఒరి దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా, ఎందుకు అలా చేసావు అని ఎప్పుడైనా దేవుడు అంటాం బైబిల్లో కానీ, లేదంటే వ్యక్తిగతంగా మీకు స్వరంగానే ఎప్పుడైనా వినబడిందా? వ్యభిచారాలను ఏమన్నాడు? అమ్మా ఇంకా పాపం చేయి మాకు. ఎవరన్నా అట్లా పిలుస్తారండి? అమ్మా అని పిలుస్తారా? ఏమని పిలుస్తారు తెలుసా? ఓ ప్రాస్టిట్యూట్, దగ్గర అపవిత్రురాల అని అంటారు. ఎందుకంటే ఆయన అనగలిగిన స్థాయిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏ పాపము లేనివాడు. మనుషులందరిలో ఏదో ఒక పాపం ఉంటుంది, కానీ ఆయన పాపము లేని పరిశుద్ధుడు. ఆయన అనడానికి ఆయన అర్హుడు. కానీ ఆయన వ్యభిచారాల, పో నా దగ్గర నుంచి అని అలా అమ్మా అని పిలిచాడు. దేవుడికి స్తోత్రం. సో భక్తిలో ఏదైనా లోపం ఉంటే మన కాన్ఫిడెన్స్ ఆవిరైపోదు. ఎక్కడి నుంచి వచ్చింది అబీయాకి కాన్ఫిడెన్స్ అంటే, పర్ఫెక్ట్ మ్యాన్ లివింగ్ ఫర్ పర్ఫెక్ట్ గాడ్. హల్లెలూయా. దేవుడి కోసం ఆయన పర్ఫెక్ట్గా జీవిస్తున్నాడు. ఏ తప్పు చేయట్లా, ఏ లోపం లేదు ఆయనలో. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేస్తున్నాడు. అందుకే ధైర్యం, నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అలాంటి లోపము లేని భక్తిలోనికి నువ్వు వస్తావో, ఎప్పుడైతే అలాంటి పరిశుద్ధమైన భక్తిలోనికి నువ్వు వస్తావో, ఎప్పుడైతే అలాంటి యథార్థమైన భక్తిలో నువ్వు వస్తావో, ఎప్పుడైతే అలాంటి ఆ పర్ఫెక్ట్నెస్లోకి వస్తావో, ఆ క్రమమైన భక్తిలోనికి వస్తావో, దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు.
శత్రు ఎంత నీకన్నా బలము గల వ్యక్తి అయినా కావచ్చు, నీ ఎదుట పడిపోబోతున్నాడు. శత్రు నీకన్నా ఎంత బలమైన వ్యక్తి అయినా కావచ్చు, అతడు నీ కాళ్ళ కింద శీఘ్రంగా చితకదొక్కబడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో అబియా వలె మనము దేవుని మాట వినాలి. అలాంటి కృపనివ్వమని దేవుణ్ణి అడగాలి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. క్రమమైన భక్తి. లేవీలు చేయాల్సింది లేవీలో చేస్తున్నారు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. నువ్వు చేయాల్సినటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. అది జరగకపోతే దేవుడు మనకు తోడుగా ఉండడు. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు కట్టెల్ని ఎలా పేర్చాడని ఉంటుంది? క్రమంగా పేర్చాడని ఉంటుంది. ఏలియా బలిపీఠాన్ని తిరిగి రీబిల్డ్ చేసేటప్పుడు, తిరిగి కట్టేటప్పుడు అక్కడ రాళ్ళని ఎలా పేర్చాడంటుంది? క్రమంగా పేర్చాడు. క్రమం. భక్తిలో ఏముండాలి? క్రమమైన భక్తి చేయాలి. క్రమంగా బ్రతుకుతూ భక్తి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. క్రమము లేకపోతే అదేమైంది? అక్రమం అవుతుంది కదా. ఇక్కడ క్రమమైన భక్తి చేస్తున్నారు. క్రమమైన భక్తి అంటే ఇక్కడ 2 యాంగిల్స్ వస్తాయి. ఒకటి క్యారెక్టర్ వైజ్ వస్తుంది. క్రమమైన ప్రవర్తన ఉండాలి. 2 క్రమమైన భక్తి ఉండాలి. అంటే పర్సన్ ఫస్ట్ పర్సన్ అంటే మన బ్రతుకు క్రమంగా ఉండాలి. 2 మన భక్తి క్రమంగా ఉండాలి. హల్లెలూయా. నాకు మర్చిపోలేని ఆ పాయింట్ అండి అబియా గురించి. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలాన్నిక పొందుకోలేదు. అలాంటి విజయాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. మన శత్రువులపై అలాంటి విజయాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. నాకు శత్రువులు ఎవరు లేరని అనుకోమాకండి. మన ఆత్మీయ జీవితానికి కొంతమంది లేదా కొన్ని శత్రువులుగా ఉంటాయి. కొన్ని బలహీనతలు మన ఆత్మీయ జీవితానికి శత్రువులుగా ఉంటాయి. మన శరీరం మన ఆత్మీయ జీవితానికి శత్రువుగా ఉంటుంది. మన నిద్ర మన ఆత్మీయ జీవితానికి శత్రువుగా ఉంటుంది. మన జీవితంలో ఉన్న కొన్ని అలవాట్లు మన ఆత్మీయ జీవితానికి శత్రువులుగా ఉంటాయి. సాతాను, లోకము కొన్ని విషయాల్లో మనకు ఆత్మీయ జీవితానికి శత్రువుగా ఉంటుంది. కొన్నిసార్లు మనలో ఉన్న లోక ఆశలు మన ఆత్మీయ జీవితానికి శత్రువులుగా ఉంటాయి. వాటిని మనం చంపుకోలేక, వాటిని మనం ఎదిరించలేక, జయించలేక, వాటికి లొంగిపోతూ ఎన్నో ఆత్మీయ ఆశీర్వాదాలను మనము పోగొట్టుకుంటూ ఉంటాం. ఈ రోజున నీ ఆత్మీయ జీవితానికి శత్రువుగా ఉన్నది ఏదైనా, నీవు బ్రతికిన కాలమున మరలా బలాన్ని పొందకుండా నా దేవుడు అట్టి అభిషేకాన్ని సైన్ నుండి నీపైకి పంపించనుగాక. అట్టి అభిషేకమును దేవుడు నీపై కుమ్మరించనుగాక. రిసీవ్ దట్ గ్రేస్ అండ్ అనాయింటింగ్ ఫ్రమ్ సైన్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అలా జరుగునుగాక మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు దాకా డాడీ గురించి చెప్పుకున్నాం. వాళ్ళ అబ్బాయి గురించి కూడా కాసేపు మనం మాట్లాడదాం. మరి వాళ్ళ అబ్బాయి పేరేంటండి? ఆస. అబియా యొక్క కుమారుడు పేరు ఆస. వాళ్ళ అబ్బాయిని కూడా భలే పెంచాడండి. అసలు వాళ్ళ అబ్బాయిని కూడా ఎంత బాగా పెంచాడంటే, అసలు ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. వాళ్ళ అబ్బాయి గురించి ఆస 14వ అధ్యాయం 2వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14:2. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అతని గురించి ఏం చెప్తుందో తెలుసా? 14వ అధ్యాయం 2వ వచనంలో ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచాడంట. దేవుని నామానికి స్తోత్రం. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా, యథార్థంగా. వాట్ ఈస్ గుడ్ అండ్ రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. వాట్ ఈస్ గుడ్ అండ్ రైట్. హీ డిడ్ వాట్ ఈస్ గుడ్ అండ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో ఏది మంచిదో అదే చేశాడంట. ఏది కరెక్టో అదే చేశాడంట. రాంగ్ చేయలేదంట.
బ్యాడ్ చేయలేదంట. గుడ్ అండ్ రైట్, గుడ్ అండ్ రైట్. వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. గుడ్ అండ్ రైట్ దేవుని దృష్టికి అనుకూలం, మనుషుల దృష్టికి కాదండో, మనుషుల దృష్టికి కాదు. ఎవరి దృష్టికి? మీ నోటితో పలకండి నమ్మ, దయ్యాలు పోతాయి. హల్లెలూయా. ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అనుకూలంగా జీవించడం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పినంత తేలిక కాదు, అర్థమవుతుందా? దేవుడి దృష్టికి అనుకూలంగా బ్రతకటం హల్లెలూయా చెప్పినంత తేలిక కాదు. దేవుడి దృష్టికి యథార్థంగా బ్రతకటం హల్లెలూయా ఆమేన్ గ్లోరీ అని చెప్పినంత తేలిక కాదండి. ఇట్ ఈస్ వెరీ టఫ్ బట్ నాట్ ఇంపాసిబుల్. ప్రైజ్ గాడ్. అది చాలా కష్టం కానీ అసాధ్యము కాదు, చాలా కష్టం. దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతకడం అంటే ఓ మై గాడ్, అన్ని విషయాలలో మన స్వచిత్తాన్ని చంపేయాలి, మన ఇష్టాన్ని చంపేయాలి. ఒక మాటలో చెప్పాలంటే సెల్ఫ్ చావాలి, సెల్ఫ్ చావాలి. ఒక మాటలో చెప్పాలంటే మనం చావాలి, మనం చావాలి. చావాలంటే భౌతికంగా కాదు, మన సెల్ఫ్, మన యొక్క స్వచిత్తం అనేది చచ్చిపోవాలి. దేవుని చిత్తం మన జీవితంలో జరగాలంటే నీ స్వచిత్తం చావాలి, పూర్తిగా చావాలి. మన స్వచిత్తం చనిపోవాలి పూర్తిగా. మన సొంత ఇష్టము, మన సొంత చిత్తము, మన సొంత ఆలోచన చొప్పున మనం నడవకూడదు. మన స్వచిత్తాన్ని పూర్తిగా చంపివేసుకొని దేవుని చిత్తానికి సంపూర్ణంగా మన లైఫ్ని సబ్మిట్ చేసుకోవాలి. దేవుని చిత్తానికి సంపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ఆయన దృష్టికి అనుకూలంగా ఉండడం అంటే ఏందనుకున్నారు? అంత తేలిక కాదు. చాలామందికి ఇలా చెప్తుంటే చాలా డైజెస్ట్ అవ్వదు, అరగదు, చాలా కష్టం. బాబోయ్ ఎంత టఫ్ జర్నీయా క్రిస్టియానిటీ, అమ్మో నా వల్ల కాదనుకుంటారు. డు నాట్ వరీ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దెర్ ఈజ్ సఫిషియంట్ గ్రేస్ ఫర్ యూ. ఆ చాలిన కృప నీకుంది. ఆ కృపను ఆయన నీకు ఇచ్చినప్పుడు అది నీకు తేలికైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ ఏ టఫెస్ట్ జర్నీ ఐ కాంట్ డూ. నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది చాలా టఫెస్ట్ జాబ్, నా వల్ల కాదని అనుకోవద్దు. నువ్వు కాదు చేసేది, కృపే చేస్తుంది. అలా అని అసలు నీకు ప్రెజర్ ఉండదని నేను చెప్పట్లేదు. నువ్వు తట్టుకోగలిగిన ప్రెజర్ ఖచ్చితంగా నీకు ఉంటుంది. ఎందుకంటే ప్రెజర్ లేనిదే పరిమళాలు రావు. ప్రెజర్ పెట్టనిదే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందా? సీడ్స్లో నుండి, విత్తనాల్లో నుండి నూనె రావాలంటే ఏమవ్వాలి? విత్తనం ఒత్తిడికి గురవ్వాలి. ఒత్తిడి లేనిదే పరిమళాలు వెదజల్లవు. ఒత్తిడి ఉండదని నేను చెప్పను, కానీ అది నెవర్ బీ అన్బేరబుల్, ఇట్ ఈస్ బేరబుల్. నువ్వెప్పుడు సహించలేని శ్రమ శోధన అయితే నీ జీవితంలో దేవుడు పెట్టడు. ఖచ్చితంగా నువ్వు సహించగలిగిందే నీ జీవితంలోకి ఎలో చేస్తాడు. ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. హల్లెలూయా. కృపనిస్తాడు. ఆ కృప నువ్వు పొందుకున్నప్పుడు అది నీకు సులువైపోతుంది. భయపడొద్దు. అమ్మో 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 నాయనో, అసలు ఎలా, అసలు ఇంత టఫెస్ట్ జర్నీ, ఆ నేరో టనెల్ గుండా వెళ్ళాలంటే, ఆ చీకటి మార్గం గుండా వెళ్ళాలంటే, ఆ గడాంధకరపు లోయలో వెళ్ళాలంటే, వామ్మో అసలుకే నేను బలహీనుణ్ణి, అసలుకే నేను బలహీనరాల్ని, అసలుకే నేను ధైర్యం లేని వ్యక్తిని. ఓ మై గాడ్. ఇప్పుడు అప్పుడప్పుడు మనము లాంగ్ జర్నీస్ చేసినప్పుడు కొన్ని సొరంగ మార్గాల ద్వారా ట్రైన్ వెళ్తూ ఉంటుంది కదా. కొన్ని సొరంగ మార్గాల ద్వారా ట్రైన్ వెళ్ళినప్పుడు అంతా చీకటి అయిపోద్ది ట్రైన్ అంతా, అవునా కాదమ్మా? ట్రైన్ అంతా చీకటిగా మారిపోతుంది, ట్రైన్ అంతా చీకటి అయిపోతుంది. చీకటి అయిపోయిందని చెప్పేసి ట్రైన్లో దూకేస్తాం బయటికి. అమ్మో చీకటి అయిపోయింది మొత్తం అని చెప్పేసి ట్రైన్లో దూకేస్తామా? ఎలా కూర్చుంటాం? కొంచెం భయం వేసినా కళ్ళు మూసుకొని అయినా సోదరం 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 అనుకుంటా అయినా కూర్చుంటాం. అక్కడే దూకం. ఎందుకని అంటే
మనకు ఆ ట్రైన్ డ్రైవర్ మీద నమ్మకం అన్నమాట. ఎట్లయినా సరే తొందరలోనే ఈ టనెల్ దాటి అవతల తీసుకెళ్ళిపోతాడని అలా కొంచెం ధైర్యం తెచ్చుకొని సోదరం చెప్పుకుంటూ ఉంటాం. సడన్గా బయటకు వచ్చేసింది టనెల్లో ఉండి బయటికి. దేవుడికి స్తోత్రం, అమ్మయ్యా అనుకుంటాం కదా. ఆ టనెల్లో గుండా వెళ్తున్నప్పుడు ఆ చీకటి అలుముకునిద్ది. ఆ సొరంగ మార్గం గుండా ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ టైంలో ఎవడు బయటికి దూకడు, డ్రైవర్ మీద నమ్మకం ఉంచుతాడు. ఖచ్చితంగా ఈయన నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్తాడు కొద్దిసేపట్లోనే. అట్లనే నీ ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు కొన్ని చీకటి మార్గాలు గుండా నువ్వు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయినా నువ్వు భయపడిపోకూడదు. ఆ ట్రైన్ డ్రైవర్ మీద ఎలా నువ్వు నమ్మకం ఉంచావో నీ దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచాలి. నా దేవుడు ఖచ్చితంగా ఈ టనెల్లో నుండి నన్ను బయటికి తీసుకొని వస్తాడు సేఫ్గా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సొరంగంలో నుండి సేఫ్గా నన్ను ఆయన బయటికి తెస్తాడు. డు నాట్ వరీ. అదే పౌలు అంటున్నారు, నేను అందరికన్నా ఎక్కువగా ప్రయాసపడ్డాను. తర్వాత అంటాడు, ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడుగా ఉన్న దేవుని కృప ఉంటుందండి. నువ్వే మరీ అవ్వద్దు, ఐ కాంట్ డూ దట్ అనుకోవద్దు. కృప ఉంటుంది నీకు. కృప విల్ హెల్ప్ యూ. గ్రేస్ విల్ హెల్ప్ యూ. జీసస్ విల్ హెల్ప్ యూ. డు నాట్ వరీ. ప్రభు నీకు సహాయం చేస్తారు. ఆయన కృప నీకు సహాయం చేస్తుంది. ఓకే, సో ఆస దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడంట, దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడంట అండి. పాపం అబియా లైఫ్లో ఒక ఛాలెంజ్ ఎలా వచ్చిందో సేమ్ వాళ్ళ అబ్బాయి ఆస లైఫ్లో కూడా ఒక ఛాలెంజ్ ఎదురైంది. క్రిస్టియన్ లైఫ్ అంటేనే మెనీ ఛాలెంజెస్, అన్నీ ఛాలెంజెసే. దెర్ ఆర్ మెనీ ఛాలెంజెస్ అండ్ డిఫికల్టీస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. ప్రతి ఛాలెంజ్కి మనం భయపడిపోకూడదు. ప్రభు మనతో ఉన్నాడు. ప్రతి ఛాలెంజ్లో నువ్వు ఆయన కృప ద్వారా విజయాన్ని పొందుతావు. నీ జీవితంలో వస్తున్న ఛాలెంజెస్ చూసి, డిఫికల్టీస్ చూసి నువ్వు భయపడాల్సిన అవసరం. ఆశా జీవితంలో కూడా సేమ్ ఛాలెంజ్ అండి. వాళ్ళ డాడీకి వచ్చిన ఛాలెంజ్. ఈయన దగ్గరేమో 5,80,000 మంది సైన్యం ఉన్నారు. శత్రురాజేమో 10 లక్షల మందితో వచ్చాడు. చూద్దానండి 14వ అధ్యాయం 8వ వచనము 9వ వచనము. 14వ అధ్యాయం 8, 9 వచనాలు. ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను 3 లక్షల మంది యూదావారును, కేడెములు ధరించి విల్లువేయి 2,80,000 మంది బెన్యామినీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా. థ్యాంక్ యూ. మీ దగ్గర పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకోండి. 3 లక్షల మంది, 2,80,000 మంది. 8వ వచనం, 9వ వచనంలో 1,000 సైన్యం. 1,000 అంటే ఎంతమ్మా? 10 లక్షలు. 1,000 అంటే ఎంత? 10 లక్షలు. ఇప్పుడు ఇక్కడేమో 5,80,000 మంది సైన్యం ఉన్నారు, అక్కడేమో 10 లక్షల మంది, అంటే ఇంచుమించు డబల్. అబియా భయపడలేదు కానీ ఆసా మాత్రం భయపడ్డాడు. కొంచెం ఫెయిత్ తక్కువేమో మరి. అబియా భయపడలేదు కానీ అసలు అబియాలో భయం కానీ బెదురు కానీ అసలు ఏం లేదు. అయ్యా నువ్వు విజయమో పొందలేవు, అనవసరంగా నా చేతుల్లో ఓడిపోతావు ఎందుకు అని చెప్పేసి అంత ధైర్యంగా చెప్పాడు. కానీ కొంచెం ఆశ భయపడ్డాడు. ఆశ భయపడి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. అయ్యా మాకు సహాయం చేయడానికి ఎవరు లేరు అయ్యా, నువ్వేనయ్యా తండ్రి, యేసయ్యా స్తోత్రం అయ్యా ఈ గొప్ప సైన్యం చేతిలో ఓడిపోకుండా మాకు సహాయం చేయ్యా ప్లీజ్ అయ్యా. దేవుని సన్నిధిలో అయ్యా నిన్నే నమ్ముకున్నావయ్యా, నువ్వే సహాయం చేయ్యా అని ఆయన ప్రార్థన చేశాడు. ప్రభు ఆయన ప్రార్థన ఆలకించి శత్రువులపై విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశా జీవితంలో 3 పాయింట్లు చెప్పి ముగించాలనుకుంటున్నాను. మొట్టమొదటిది, ఆశా వలె దేవుని దృష్టికి అనుకూలంగా మనం బ్రతకాలి. రెండోది, ఛాలెంజెస్ మన లైఫ్లో ఎదురైనప్పుడు భయపడిపోకూడదు, విశ్వాసంతో మనం ప్రార్థించి దాన్ని మనం ఎదుర్కోవాలి ఆశా వలె. ప్రైజ్ గాడ్. మూడోది, దైవజనుడు ప్రవక్త వచ్చి కొన్ని మాటలు చెప్పాడు. మీరు బలహీనులు కావద్దు, ధైర్యం వహించండి, మీ కార్యాన్ని దేవుడు సఫలం చేయబోతున్నాడు అని దైవజనుడు వచ్చి కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆశ అంట ధైర్యం తెచ్చుకున్నాడు అని 8వ వచనంలో రాసుంటుంది. 15:8 ప్రవక్త అయిన దేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని, దేవునికి స్తోత్రం,
ధైర్యం తెచ్చుకోండి, భయపడమాకండి అంటే ఆశ కొంచెం భయపడ్డాడు. మరి ఎవరికైనా భయం ఉంటుంది. అబియా అంటే ఆయన ఫెయిత్ లెవెల్ వేరు. హీ హ్యాజ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. ఆయనకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్, ఆయనకి అసలు భయం లేదు. కొంచెం ఆశ భయపడ్డాడు. అందుకే ఓదేదు అనే ఒక ప్రవక్త వచ్చి బలహీనలు కావద్దు, విశ్వాసంలో వీక్ అవ్వద్దు, ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మీ కార్యాలు సఫలం చేస్తాడు. బలహీనలు కావద్దు, విశ్వాసంలో బలహీనలు కావద్దు. నెవర్ ఎవర్ గివ్ అప్. డోంట్ వీక్ ఇన్ యువర్ ఫెయిత్. విశ్వాసంలో బలహీనలు కామాకండి, ధైర్యం తెచ్చుకోండి. గివప్ చేయొద్దు, ఆశ గివప్ చేయొద్దు, దేవుడు మీ కార్యం సఫలం చేస్తాడు అని దైవజనుడైన ఓదేదు పలికిన ఆ మాటలు విన్నప్పుడు ఆశ ధైర్యాన్ని తెచ్చుకున్నాడట. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు విని నువ్వు కూడా ఆశ వలె ధైర్యం తెచ్చుకోవాలి. ఏ పరిస్థితులకు నువ్వు భయపడుతున్నావో, ఏ స్థితిగతులు నిన్ను భయపెడుతున్నాయో, ఆ భయపెట్టే పరిస్థితులను బట్టి నువ్వు భయపడక దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని వాగ్దానమైన మాటలను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఆశావాలే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. విశ్వాసంలో బలహీనపడొద్దు. పరిస్థితులను చూసి విశ్వాసంలో బలహీనపడొద్దు. పరిస్థితులను చూసి ఇక గివప్ చేసేద్దాం, ఇక మన వల్ల కాదని గివప్ చేసేయద్దు, వదిలేయద్దు. దేవుడు మీ కార్యాన్ని సఫలం చేస్తాడు. దేవునిపై ఆనుకోండి, దేవునిపై ఆధారపడండి, దేవుని వైపు కన్నులెత్తి చూడండి, దేవుని సహాయముకై వేడుకోండి. దేవుడు మీ కార్యం సఫలం చేయడానికి ఆయన మీకు తోడుగా ఉన్నాడు. మీ కార్యం సఫలం చేయు శక్తిమంతుడై ఉన్నాడు. మీ కార్యం సఫలం చేయుటకు ఆయన మీ పక్షమై ఉన్నాడు.